చిన్నప్పుడు మా ఇంట్లో ఉసిరికాయ పచ్చడి చేసిన రోజు ఒక చిన్న రూల్ ఉండేది. ఆ రూల్ నాకు చాలా సంవత్సరాల తర్వాతే అర్థమైంది. చిన్నప్పుడు ఇంట్లో ఉసిరికాయలు తెచ్చారంటే అమ్మ ముందుగా వాటిని బాగా కడిగి ముక్కలు చేసేది. ఆ ప్రాసెస్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఉప్పు కారం వేసి పచ్చడి కలిపేది. అప్పుడు నేను పక్కనే నిలబడి ఒక ముక్క తీసుకుని తినడానికి ప్రయత్నించేదాన్ని. అప్పుడు అమ్మ వెంటనే చెప్పేది, ఇంకా కాదు, రేపు తినాలి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఎందుకంటే ఏ వంట చేసినా వెంటనే తినాలి కదా. కానీ అమ్మ మాత్రం అది ఒకరోజు అలాగే ఉంచేది. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, ఇది ఎందుకు ఇలా చేస్తుంది అని. 2 రోజుల తర్వాత వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఆ ఉసిరికాయ పచ్చడిని కలిపి ఇచ్చేది. అప్పుడు అదే పచ్చడి చాలా రుచిగా అనిపించేది. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ చెప్పిన ఆ రూల్ అదే. కొన్ని వంటలు కొంచెం సమయం ఇచ్చిన తర్వాతే అసలు రుచి చూపిస్తాయి. ఈరోజు ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడి చేస్తుంటే ఆ చిన్న రూల్ మళ్ళీ గుర్తొచ్చింది. పచ్చడి రుచి మాత్రమే కాదు, ఆ ఇంటి జ్ఞాపకాలు కూడా అందులో కలిసి ఉంటాయి. మీ చైల్డ్హుడ్ స్టోరీ ఏంటో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. మీ ఇంట్లో కూడా ఉసిరికాయ పచ్చడి ఇలా చేస్తారా, లేదా ఇంకేదైనా స్పెషల్ వే ఉందా? కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంటి వంటలు మరియు చిన్న చిన్న కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.